Welcome all the aspirants who are preparing for civil services and state level jobs like Group 1, Group 2, Group 3, etc. In this video, I am giving some questions on citizenship which are covered in Indian Constitution from Article 5 to 11. So, citizenship ante పౌరసత్వం. ఈ భారతదేశ యొక్క పౌరసత్వం అంటే ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎవరికైనా ఎలా లభిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అదర్ కంట్రీస్ నుంచి కొంతమంది ఇండియాకి వస్తారు, వాళ్ళకు సిటిజన్షిప్ కావాలి. సో ఆ సిటిజన్షిప్ అనేది ఎలా వస్తుంది? అది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పొందుపరిచారు. సో వీటిని బేస్ చేసుకొని ఈరోజు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు యూపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ వచ్చినవే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఫస్ట్ క్వశ్చన్ reads, which of the following is correct regarding acquiring citizenship in India according to Citizenship Act of 1955? ఇక్కడ ఏంటంటే 1955 పౌరసత్వ చట్టం ఉండేది. ఆ 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతదేశంలో పౌరసత్వం పొందేందుకు కింది వాటిలో సరైనది ఏది? సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చామండి. ఏ ఆప్షన్ ఏం చెప్తుందంటే బై బర్త్, డిసెంట్, రిలీజియన్, న్యాచురలైజేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. అంటే జననం, బై బర్త్ అంటే ఇక్కడే జన్మించుంటే ఆటోమేటిక్గా భారతదేశం యొక్క పౌరసత్వం లభిస్తుంది. లేదా సంతతి ద్వారా, డిసెంట్ ద్వారా అంటే పేరెంట్స్ ద్వారా. నెక్స్ట్ రిలీజియన్ అంటే మతం ద్వారా కూడా రావచ్చు. లేదా న్యాచురలైజేషన్, సహజీకరణ అంటే న్యాచురలైజేషన్ ప్రాసెస్ ఉంది, దాని ప్రకారం రావచ్చు. లేదా ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. రీసెంట్గా మనం చూసాం, బంగ్లాదేశ్కి మనకు టెరిటరీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో ఏవైతే ఇండియా భూభాగంలో టెరిటరీస్ వస్తాయో అలా కనుక ఏదైనా భూభాగాన్ని విలీనం చేస్తే అప్పుడు కూడా సిటిజన్షిప్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. సెకండ్ ఆప్షన్ ఏం చెప్తుందంటే బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, ప్యాట్రియాటిజం అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే బర్త్, డిసెంట్, రిలీజియన్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఉంది. సెకండ్ దాంట్లో బర్త్, డిసెంట్ కామన్ ఫస్ట్ ఆప్షన్కి, రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అంటే నమోదు ప్రక్రియ ద్వారా కూడా సిటిజన్షిప్ అనేది లభిస్తూ ఉంటుంది అన్నట్టు. లేదా ప్యాట్రియాటిజం, దేశభక్తి ద్వారా అని అంటున్నారు. సో దేశభక్తి ద్వారా మనం సిటిజన్షిప్ ఇవ్వచ్చా? లేదా థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. అంటే జన్మించుండడం కానీ, సంతతి ద్వారా కానీ, నమోదు అంటే రిజిస్ట్రేషన్ ద్వారా కానీ, సహజీకరణ ద్వారా కానీ, భూభాగం విలీనం వల్ల కానీ. సో ఇలా ఏ ప్రక్రియ ద్వారా పొందవచ్చు. లేదా ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే బర్త్, డిసిప్లిన్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఇక్కడ మీరు ఏబిసిడి 4 ఆప్షన్ చూసుకుంటే అన్నీ సిమిలర్గా ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉన్న రిలీజియన్ అనేది కరెక్ట్ కాదు, అది రాంగ్. బి ఆప్షన్లో ఉన్న ప్యాట్రియాటిజం, దేశభక్తి అనేది రాంగ్. సో కాబట్టి బి ఆప్షన్ కూడా కాదు. అలాగే డి ఆప్షన్లో చూసుకుంటే డిసిప్లిన్ అని ఉంది. సో క్రమశిక్షణ బేస్ చేసుకొని సిటిజన్షిప్ అనేది ఇవ్వరు, కాబట్టి అది కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. జననం, సంతతి, నమోదు, సహజీకరణ మరియు భూభాగం విలీనం. ఈ 5 ఆప్షన్స్ ద్వారా ఏంటంటే భారతదేశంలో పౌరసత్వం అనేది లభిస్తుంది. సెకండ్ క్వశ్చన్ reads, which of the following religion people are not allowed to get Indian citizenship according to CAA 2019, Citizenship Amendment Act 2019. అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం కింది వాటిలో ఏ మతానికి చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం పొందేందుకు అనుమతించరు? ఇక్కడ 4 డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందువులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు. సో ఇక్కడ 4లో ఒకటి మాత్రం కరెక్ట్ కాదు. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే పక్కనున్న దేశాల నుంచి వచ్చిన హిందువులు కానీ, పార్సీలు కానీ, సిక్కులు కానీ వీళ్ళలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి మన భారతదేశం అనేది సిద్ధంగా ఉంది. కానీ ముస్లింలకు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్కి మనకు చాలా
యుద్ధాలు జరిగి ఉన్నాయి. బంగ్లాదేశ్కి మనకు కూడా చాలాసార్లు అపోజిషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ కనుక వాళ్ళ దేశాల నుంచి వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సిఏఏ 2019 ప్రకారం ఏంటంటే ముస్లింలకు మన భారతదేశంలో సిటిజన్షిప్ అనేది ఇవ్వద్దు అన్నది ఈ చట్టం చెప్తుంది అన్నట్టు. అసలు ఏ రిలీజియన్స్కి సిఏఏ 2019 ప్రకారము ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారన్నట్టు. ఇక్కడ ఏంటంటే 6 రిలీజియన్స్ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో 6 మతాలు మాత్రమే. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకు హిందూస్, అంటే ఎవరైతే పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. సెకండ్ ఏంటంటే బుద్ధిస్టులు అన్నట్టు, బుద్ధిజం నుంచి ఎవరైనా వచ్చి ఉంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. థర్డ్ది ఏంటంటే సిక్కులు ఎవరన్నా వేరే దేశాల నుంచి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది భారత్. ఫోర్త్ది ఏంటంటే క్రిస్టియన్స్, ఎవరైనా పక్క దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే జైనిజం వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సిక్స్త్ ఏంటంటే పార్సీస్, వేరే దేశాల నుంచి పార్సీలు ఎవరు వస్తారో వాళ్ళకు, అంటే ఈ 6 మతాల వాళ్ళకు మాత్రమే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా మన భారతదేశంలో పౌరసత్వం అనేది కల్పిస్తారు. కానీ దీంట్లో లేనిది ఏంటంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు లేరు. థర్డ్ క్వశ్చన్ రీడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019? సిఏఏ 2019లో కింది వాటిలో ఏ దేశం పేర్కొనబడలేదు, అంటే ఏ దేశంకి ఛాన్స్ అనేది ఇవ్వలేదు మన భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వడానికి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, బంగ్లాదేశ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, ఈ మూడింటి నుంచి ఎవరైనా ఇప్పుడు చెప్పిన మన 6 మతాల నుంచి పార్సీలు కానీ, హిందువులు కానీ, సిక్కులు కానీ, బుద్ధిస్టులు కానీ, క్రిస్టియన్లు కానీ, జైన్స్ కానీ, ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇవ్వడానికి భారత్ రెడీ ఉంది. కానీ ఈ ఇరాన్ గురించి మాత్రం మెన్షన్ చేయలేదు. సిఏఏ 2019లో ఇరాన్ గురించి మెన్షన్ చేయలేదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ క్వశ్చన్ రీడ్స్, వాట్ ఈస్ సెక్షన్ 6A ఇన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955? అంటే పౌరసత్వ చట్టం 1955లో సెక్షన్ 6A అంటే ఏమిటి? సెక్షన్ 6A అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఆ సెక్షన్ 6A అనేది జమ్మూ కాశ్మీర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి రిలేటెడ్ మ్యాటర్ అని, లేదా బి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే అస్సాం మరియు బంగ్లాదేశ్కి సంబంధించిన మ్యాటర్ అని, సి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్కి సంబంధించిన మ్యాటర్ అని ఇచ్చారు. అలాగే డి ఆప్షన్ ఏముందంటే గుజరాత్ మరియు పాకిస్తాన్కు సంబంధించిన మ్యాటర్ అని ఇచ్చారు. ఇక లాజిక్ ఏంటంటే సెక్షన్ 6A సిటిజన్షిప్ యాక్ట్ 1955లో సెక్షన్ 6A అనేది దేనికి రిలేటెడ్ అంటే ఇది బి ఆప్షన్ అన్నాడు. అస్సాం బంగ్లాదేశ్ మధ్యలో అస్సాం అకార్డ్ అనేది జరిగింది, అస్సాం ఒప్పందం అనేది జరిగింది. ఆ అస్సాం అకార్డ్ అనేది ఈ సెక్షన్ 6Aకి రిలేటెడ్ మ్యాటర్ అన్నట్టు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ. ఫిఫ్త్ క్వశ్చన్ రీడ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ అండర్ ఇన్నర్ లైన్ పర్మిట్ కేటగిరీ ఇన్ ఇండియా? కింది వాటిలో భారతదేశంలోని ఇన్నర్ లైన్ పర్మిట్ కేటగిరీ కింద లేని రాష్ట్రం ఏది? ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటంటే ఆ స్టేట్స్ మధ్యలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 స్టేట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఆ 6 రాష్ట్రాలలో ఎవరైనా వెళ్ళాలంటే ఏంటంటే ఇన్నర్ లైన్ పర్మిషన్ అనేది ఉండాలి. అంటే లైక్ ఒక వీసా లాగా ఉండాలి. వీసా పర్మిషన్ ఉంటేనే ఆ రాష్ట్రాల్లోకి బయట వాళ్ళని ఎంట్రీ చేస్తారు. సో అలా మన భారతదేశంలో 6 రాష్ట్రాలకు అది ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్. దీంట్లో లేనిది ఏంటి అంటే మీరు పర్ఫెక్ట్గా చూస్తే అస్సాంకి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది లేదు. రిమైనింగ్ మణిపూర్కి ఉంది, అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, హిమాచల్ ప్రదేశ్కి ఉంది. సో ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? ఏ, అస్సాంకు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది లేదు. అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏ స్టేట్స్కి ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్కి ఉంది, మిజోరాంకి ఉంది,
నెక్స్ట్ నాగాలాండ్కు ఉంది, మణిపూర్కు ఉంది, లక్షద్వీప్కు ఉంది, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కు ఉంది. ఈ 6 స్టేట్స్కి మాత్రమే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలకు మాత్రమే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అవసరం. 6th question reads, which of the following are affected by సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019? అంటే కింది వాటిలో సిఏఏ 2019 ద్వారా ఏ రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయి? మీకు ఇంతకుముందే చెప్పాను నేను. అంటే ఓన్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 6 మతాల వాళ్ళకు మాత్రమే భారతదేశంలో సిటిజన్షిప్ ఇవ్వడానికి ఇండియా అనేది రెడీగా ఉంది. సో అలాగే ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఇక్కడ ఏ రాష్ట్రాలు ఎక్కువ అఫెక్ట్ అయినాయి అంటూ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఏమున్నాయి అంటే అస్సాం ఉంది, మేఘాలయ ఉంది, సిక్కిం ఉంది, త్రిపుర ఉంది. దీంట్లో అఫెక్ట్ అయిన రాష్ట్రం ఏంటంటే సిక్కిం అన్నట్టు. యాజ్ పర్ 6th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఒక 4 స్టేట్స్ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఈ 4 స్టేట్స్ అనేవి ఆర్టికల్ 6th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఈ మిజోరాం ఈ 4 స్టేట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నట్టు. కానీ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు సిక్కిం అనే ఆప్షన్ వచ్చింది. సిక్కిం అనేది ఈ 6th షెడ్యూల్లో లేదు కాబట్టి దాన్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేయబడదు. కాబట్టి ఎక్కువ అఫెక్ట్ అయిన స్టేట్ ఏంటంటే సిక్కిం. 7th question reads, which of the following scheme has evolved by merging OCI and PIO card? ఇక్కడ OCI అంటే ఏంటి, PIO అంటే ఏంటి? OCI మరియు PIO కార్డులను విలీనం చేయడం ద్వారా కింది వాటిలో ఏ పథకం అభివృద్ధి చెందింది? యాక్చువల్ OCI అంటే ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, PIO అంటే ఏంటంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఇవి రెండు అంటే 2015 వరకు ఇవి రెండు ఉండే అన్నట్టు. సో కాకపోతే 2015లో ఇవి మెర్జ్ చేశారు. ఇవి మెర్జ్ చేసినప్పటి నుంచి ఇవి రెండింటిని మెర్జ్ చేసి ఒక సపరేట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అవేంటి? ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పారంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డ్ హోల్డర్, అంతర్జాతీయ కార్డ్ హోల్డర్ యొక్క విదేశీ పౌరుడు. అంటే ఏ ఆప్షన్ అనేది కరెక్టా అంటే కరెక్ట్ కాదు. బి ఆప్షన్ ఏంటంటే ఓవర్సీస్ కేటగిరీ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డ్ హోల్డర్, ఇది కూడా రాంగే. డి ఆప్షన్ ఏంటంటే ఆరిజిన్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్. ఈ సి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓసిఐ మరియు పిఐఓ ఈ 2 కార్డులని మర్జ్ చేసి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ అనేది ఒక్కటే ఉంది ఈ రెండింటికి బదులు. 8th question reads, which of the following is the correct presidential order which abolished the special status to Jammu Kashmir in 2019? అంటే 2019లో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఈ కింది వాటిలో సరైన రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవి? అంటే జమ్మూ కాశ్మీర్కి ఏదైతే ఆర్టికల్ 370 ఉందో అది రద్దు చేశారు కదా. ఆ రద్దు చేసినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆ ప్రెసిడెంట్ రిలీజ్ చేసిన ఆర్డర్ ఏది కరెక్ట్? ది కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 1950, ఇది రాంగ్ ఎందుకంటే ఇది ఓల్డ్దే. నెక్స్ట్ ది రీఆర్గనైజేషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 2019, సో ది రీఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ కాదు, రాంగ్. సో నెక్స్ట్ ఏంటంటే డి చూడండి, ది రికగ్నిషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 2019, సో ఇక్కడ ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో సి ఆప్షన్ చూడండి, ది కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ ఆర్డర్ 2019. సో ఇంకా 2019లో జరిగింది కాబట్టి 2019 అనే ఇయర్ కంపల్సరీ వస్తుంది. సో ఇది కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఉండాలి. సో సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఈ క్వశ్చన్కి. 9th question reads, when was OCI and PIO were merged? OCI మరియు PIO ఎప్పుడు విలీనం చేయబడ్డాయి? ఇప్పుడే చూసాం మనం. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇవి రెండు ఎప్పుడు మెర్జ్ చేయబడ్డాయి? 2015లో మెర్జ్ చేశారు. యాక్చువల్గా OCI అనేది 2005లో వచ్చింది సపరేట్గా. OCI 2005లో ఎవాల్వ్ అయింది. PIO అనేది 2002లో వచ్చినాయి. ఇవి రెండు అప్పటి నుంచి సపరేట్గా ఉన్నాయి.
కానీ 2015లో మాత్రం అవి రెండింటిని మెర్జ్ చేశారు. 10th question reads, if the citizen has shown disloyalty to the Indian constitution, he will get the punishment of what? అంటే పౌరుడు, భారత పౌరుడు రాజ్యాంగానికి విధేయత చూపకపోతే అతనికి ఏ శిక్ష విధిస్తారు? సో పుట్ ఇన్ టు ద ప్రిజన్ అంటే జైల్లో పెట్టడం, విల్ బి గివెన్ వార్నింగ్ ఇవ్వడం, భారతీయ పౌరుడిగా తొలగించబడడం, అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. ఈ అన్నిట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి అనేది, అంటే భారతీయ పౌరుడిగా అంటే సిటిజన్షిప్ అనేది క్యాన్సల్ చేస్తారు. ఎప్పుడైతే రాజ్యాంగానికి విధేయత చూపలేదో ఆ పర్సన్కి భారతీయ పౌరుడిగా ఉండే హక్కు అనేది ఉండదు అన్నట్టు. ఈ వీడియో నుంచి ఒక్క క్వశ్చన్ అన్న మీరు నెక్స్ట్ రాసే ఎగ్జామ్లో చూస్తారు. అంటే యూపీఎస్సీ కానీ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ ఈ వీడియో నుంచి ఒక్క క్వశ్చన్ అన్న కంపల్సరీ చూస్తారు. ఎందుకు అంటే సిఏఏ 2019 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది 2019లోనే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. కానీ 2019 నుంచి దేశం మొత్తం గొడవలు అల్లర్లు జరుగుతూ సిఏఏ 2019 అనేది ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ రీసెంట్గా మార్చ్ 2024లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు అన్నట్టు. 2019లో బిల్ పాస్ అయింది, 2024 వరకు అది ఇంప్లిమెంటే కాలేదు. ఇప్పుడు 2024లో మార్చ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఏంటి, ఖచ్చితంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ అప్ ఎగ్జామ్స్. This is your Mahesh Dole signing off.